you're gathering from the fields, the harvest, and there are a lot of people hanging around there in that fields who are not doing anything, just standing there in the way of others. ఒకవేళ ఒక పంటని మీరు ఏరుతూ ఉన్నట్లయితే చాలామంది అలా ఏరుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమీ పని చేయకుండా వాళ్ళ మార్గంలో అడ్డంగా నిలబడినట్లయితే they are hindering. They're going to stumble others and hinder them, and whatever they gather will slip out of their hand and it scatters. వాళ్ళు ఏం చేస్తున్నట్లయితే ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళని ఆటంకపరుస్తూ ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కూడా పడిపోతూ ఉంటాయి. So there are examples like this which indicate that if you're not a wholehearted disciple of Jesus, just forget about being a Christian. ఈ ఉదాహరణలు మనకు ఏం సూచిస్తున్నాయంటే ఒకవేళ నువ్వు పూర్ణ హృదయుడైన శిష్యునిగా లేనట్లయితే నువ్వు క్రైస్తవుడిగా ఉండటం అనేది మర్చిపో. We must have no interest in going around gathering people whose only aim is to go to heaven. మేము పరలోకం వెళ్తే చాలు అనే వాళ్ళనే కేవలం పోగు చేసుకునే విషయంలో మాకు ఎటువంటి ఆసక్తి లేదు. I personally said that openly and to the Lord. I have no interest at all in gathering together people who want to go to heaven when they die. నేను యేసుక్రీస్తు ప్రభువుతో నేరుగా బహిరంగంగానే చెప్పాను, ప్రభువా, కేవలం వాళ్ళు చనిపోయినాక పరలోకానికి మాత్రమే వెళ్ళే వాళ్ళని పోగు చేయటంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. Is there any human being in the world, 7 billion people, who don't want to go to heaven when they die? ఈ లోకంలో ఉన్న 700 కోట్ల మందిలో వాళ్ళు చనిపోయినాక నేను పరలోకానికి వెళ్ళను అనే ఆసక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? Every single person wants to go to heaven. ప్రతి వ్యక్తి కూడా పరలోకమే వెళ్ళాలనుకుంటాడు. Nobody wants to go to hell. ఎవరు కూడా నరకానికి వెళ్ళాలనుకోరు. And if that is the only reason for which people are coming, and I'm not interested, because Jesus said, go and make disciples. ఒకవేళ కేవలం అదే కారణంతో ప్రభు దగ్గరికి మనుషులు వస్తున్నట్లయితే నాకు ఎటువంటి ఆసక్తి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పారు. So therefore, we're not really interested in people who just come around because say I want to go to heaven when I die. కాబట్టి నేను చనిపోయినా పరలోకానికి వెళ్ళాలి అని కేవలం అలాంటి వ్యక్తుల మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు. And that's not the gospel we preach. But unfortunately, that is the gospel being preached by a lot of people today. మేము బోధించే సువార్త కూడా అది కాదు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేక మంది బోధించే సువార్త ఇదే. Whereas the Great Commission is go and make disciples and teach them to do every single thing that I have commanded. కానీ ప్రభు అప్పగించిన గొప్ప పని ఏంటంటే నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించినో వాటన్నింటినీ మీరు గైకొని సమస్త జనులను నా శిష్యులుగా చేసి వారికి వీటిని బోధించాలి. And I want to tell you there are very few people who are doing that. నేను మీతో చెప్తున్నాను, అలా చేసేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. But those are the people who are really doing God's work. కానీ వాళ్ళే దేవుని యొక్క నిజమైన పని చేస్తున్న వాళ్ళు. You may not realize it today. Their work is small. Obviously it's small because they're concentrating on quality and not on quantity. బహుశా వాళ్ళని మీరు ఇప్పుడు గుర్తించలేకపోవచ్చు, నిజంగానే గుర్తించలేరు. ఎందుకంటే వాళ్ళు చేసే పరిచర్య చాలా తక్కువగా కనపడుతుంది, నిజంగా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సంఖ్యాబలం గురించి కాదు కానీ నాణ్యత గురించి పనిచేస్తారు కాబట్టి. In the world they emphasize quantity. ఈ లోకంలో చూసినట్లయితే వాళ్ళకి సంఖ్య కావాలి. Every company examines its progress by what does the balance sheets show, how much is the profit. ప్రతి కంపెనీ కూడా బ్యాలెన్స్ షీట్లో ఎంత లాభం వచ్చిందనే చూసుకుంటారు. And when a Christian church goes that way, it's gone the way of the world. ఒక క్రైస్తవ సంఘం కూడా ఆ విధంగా వెళ్తూ ఉన్నట్లయితే అది లోక మార్గంలో వెళ్తున్నట్లే. Jesus made disciples. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను తయారు చేశారు. It's not quantity but quality he looked for. Whenever he saw huge numbers, he turned around and said to them some of the hardest words. ఆయన సంఖ్యాబలాన్ని చూడలేదు కానీ నాణ్యతను మాత్రమే చూశారు. ఆయన ఎప్పుడైనా జనసమూహములను చూసిన వెంటనే ఏం చేసేవాళ్ళు అంటే ఆయన ఎంతో కఠినమైన మాటలు వాళ్ళతో చెప్పేవాళ్ళు. That he ever said, Luke 14:25 and 26, when his great multitudes followed him. లూకా 14, 25, 26లో మనం చూసినట్లయితే బహు జన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. And he turned around and said, you can't follow me if you don't hate your father, mother, brother, sister, wife and children. ఆయన వాళ్ళ వైపు చూసి నీ తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను మీ ప్రాణంతో సహా మీరు ద్వేషించకుండా ఉన్నట్లయితే నన్ను వెంబడించలేరని ప్రభు చెప్పారు. Is that the type of sermon any preacher would preach to a great multitude following him? ఏదైనా ఒక బోధకుడిని గొప్ప జన సమూహములు వెంబడిస్తూ ఉంటే అలాంటి వర్తమానాన్ని చెప్తారా? No. చెప్పరు. Because Jesus was not interested in quantity, he was interested in quality. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు
సంఖ్యను చూడలేదు కానీ నాణ్యతను మాత్రమే చూశారు. I've heard a little story of uh, a mother rabbit talking to a lioness. నేను ఒక చిన్న కథ విన్నాను. ఒక కుందేలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంది ఒక సింహంతో. And saying, I had 20 little rabbits last year. You know, rabbits multiply very fast. పోయిన సంవత్సరం నేను 20 కుందేళ్లను కన్నాను అని చెప్పింది. ఎందుకంటే మీకు తెలుసు కుందేళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. How many did you have? And the lioness said, I had only one last year, but that was a lion. మరి నీకెంతమంది పిల్లలు ఉన్నారని సింహాన్ని అడిగితే నాకు ఒకరే ఉన్నారని చెప్పింది. కానీ నేను కలిగిన సింహం అని చెప్పింది. You see, that's the difference. అదే వ్యత్యాసం ఇక్కడ. Are we gathering a whole lot of rabbits or having some lions? మనము అనేకమైన కుందేళ్లను పోగు చేసుకుంటున్నామా లేక సింహాలను కలిగి ఉంటున్నామా? Are we having disciples or a great crowd of people who are sitting in our church whose only aim is to go to heaven when they die? మనము శిష్యులను కలిగి ఉన్నామా లేక మన సంఘంలో అనేక మంది కేవలం వాళ్ళు చనిపోయినాక పరలోకం మాత్రమే వెళ్ళటానికి ఆసక్తి కలిగిన వాళ్ళని పోగు చేసుకుంటున్నామా? And they want preachers who will tell them how to go to heaven when they die. And I want to say this also, most of them are not going to go to heaven when they die because their preachers have deceived them. ఇప్పుడు అనేక మంది బోధకులు ఏం చెప్తున్నారంటే మీరు చనిపోయినాక పరలోకం వెళ్తారు అని అనేక మందికి చెప్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అందులో చాలా మంది పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ బోధకులు వాళ్ళని మోసం చేస్తున్నారు. Just believe in Jesus. Even the devils believe. That type of thing is not going to take anyone into God's kingdom. కేవలం యేసునందు విశ్వాసం ఉంచండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. దయ్యాలు కూడా అలా విశ్వాసం ఉంచుతాయి కదా. కేవలం అలా చెప్పడం ద్వారా ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు. The safest thing is to be a disciple and to make disciples. Then you're sure of where you're going. ఇక్కడ సురక్షితమైన స్థానం ఏంటంటే నువ్వు శిష్యునిగా ఉండటం, ఇతరులను శిష్యులుగా చేయటం. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుస్తుంది. So he who does not gather with me scatters. నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు. He hinders God's work if he's not gathering wholehearted disciples. పూర్ణ హృదయుడైన శిష్యునిగా ఒక వ్యక్తి సమకూర్చున్నట్లయితే దేవుని యొక్క పనిని ఆటంకపరుస్తాడు.